హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. హైదరాబాద్ టు ఉజ్జయిని పార్ట్ 2. ఓంకాళేశ్వరం నుంచి ఉజ్జయిని 146 కిలోమీటర్స్. అది వయా ఇండోర్ బైపాస్. అది అప్రాక్సిమేట్లీ 3.5 hours జర్నీ ఉంటుంది. శివ శివ ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి భవతు ఓం శివ శివ ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి భవతు శివ శివ ఓం శివ శివ ఫస్ట్ పార్ట్లో హైదరాబాద్ నుంచి ఓంకాళేశ్వర్ జర్నీ చూశారు. ఇప్పుడు ఓంకాళేశ్వర్ నుంచి ఉజ్జయిని జర్నీ చూడండి. ఓంకాళేశ్వర్లో మా దర్శనము 8 o'clock కల్లా అయిపోయింది. ఇంకా అటు నుంచి అటు హోటల్ రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి 11 కల్లా బయలుదేరిపోయినాం. ఈ రోడ్ అంతా సింగిల్ రోడ్ ఎక్కువ ఉంది. అంతా అటు ఇటు ట్రాఫిక్తో కొంచెం టైం తినేసింది బాగా. అందులోనే ఘాట్ సెక్షన్ ఎక్కువ ఉంది. కొంచెం దూరంలో అక్కడక్కడ 4 lane కనిపించింది అంతే. ఆల్మోస్ట్ ఆల్ సింగిల్ లైన్ ఘాట్ సెక్షనే ఉందంతా. शशांक शेखर चंद्रमौली चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा निर्विकारोंकार अविनाशी तुम्ही देवादिदेव जगत सर्जक प्रलय करता शिवम सत्यम सुंदरा निरंकार स्वरूप कालेश्वर महाजोगीश्वरा दया. ఈ ఘాట్ సెక్షన్లో డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. అందరూ తొందరలో ఎవ్వడూ రూల్స్ పాటిస్తలేదు. ఆపోజిట్ వచ్చిన వెహికల్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారు వాళ్ళు పక్క నుంచి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా రూల్స్ ఫాలో అవుతూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. డ్రైవ్ సేఫ్. विश्वनाथ शंबरा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. ఓంకాళేశ్వర్ నుంచి ఉజ్జయిని వెళ్తుంటే దారిలో కారం అమ్ముతున్నారు. అక్కడ ఫేమస్ అంట బాగా. చాలా బాగుంది. కొన్ని ట్రై చేయండి. మేము తీసుకున్నాము, చాలా బాగుంది. రోడ్డు పక్కనే పెట్టి అమ్ముతూ ఉంటారు ప్యాకెట్స్లో. చాలా బాగున్నాయి. శంకర జగత్పతి అనురక్తి భక్తి సदैव तेरे चरण हो क्षमा हो अपराध सब जय जय जयति जगदीश्वरा जन्म जीवन जगत का संताप ताप मिटे. 2:30కి అట్లా ఎంటర్ అయినాము ఉజ్జయినికి. మాకు ఉజ్జయినికి ఎంటర్ అవగానే ఏనుగు ఎదురొచ్చింది. ఫస్ట్ ఉజ్జయినికి వెళ్ళిపోగానే చాలా ఆకలిగా ఉన్నాము. వెంటనే రెస్టారెంట్కి వెళ్ళిపోయినమాట. మెయిన్ రోడ్ పైనే ఉంది. మాస్టర్ జీకి రసోయి. బెస్ట్ ఫుడ్, సూపర్ టేస్ట్ విత్ రీజనబుల్ రేట్. లంచ్ అయిపోగానే మా హోటల్కి వెళ్ళిపోయినాము. ఇదే మా హోటల్ ప్రకాశం. ఇదే మీ దగ్గర హోటల్ రూమ్. చాలా బాగుంది. ఇది కూడా 2500. మీరు అక్కడ హోటల్ రూమ్స్లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళని కార్ పార్కింగ్కి ప్లేస్ ఉందా లేదా అడగండి, ఒకవేళ మీరు బై రోడ్ వెళ్తే కనుక. హోటల్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకుని 6 కల్లా హరసిద్ధి మాత టెంపుల్కి వెళ్ళాము. అక్కడ 6:30కి జ్యోతి ఉంటుంది. దీపాలు వెలిగిస్తారు. చూడండి ఇక్కడే. ఈ ఉజ్జయిని అంతా ఆ లైన్ విగ్రహాలు చూసారా, అవి బాగా కనిపించినాయి. ఇదిగోండి, ఇదే జ్యోతి వెలిగించేది. ఆ గుళ్ళోనే ఇంకొక అమ్మవారి విగ్రహం ఉంది. ఇట్లా ఈ హోల్ నుంచి చూడాలన్నమాట. చూడండి అమ్మవారు.
జ్యోతి వెలిగించడానికి దీపాల్లో అన్ని రెడీ చేస్తున్నారు. నూనె వేసి ఒత్తులు పెడుతున్నారు అన్నిటికి. చూడండి, ఇదే టెంపుల్ లోపల ఇదంతా ఇలా ఉంది. నూనె పోసి దీపపు ఒత్తులను పెట్టి రెడీ చేస్తున్నారు అన్నమాట. ఎంత పెద్దదిగా ఉందో చూడండి. అసలు వాళ్ళు సేఫ్టీ మెజర్స్ కూడా ఏం తీసుకోలేదు, అయినా కానీ ఎంత ఫాస్ట్గా పైకి కిందకి దిగుతున్నారు చూడండి. ఆ ఆయిల్ కూడా అంతా స్ప్రెడ్ అవుతూ ఉంది అక్కడ. కనీసం వాళ్ళు స్లిప్ కూడా అవ్వట్లేదు ఎక్కడ. शशांक शेखर चंद्रमौली चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा निर्विकारोंकार अविनाशी तुम्ही देवादिदेव जगत सर्जक प्रलय करता शिवम सत्यम सुंदरा निरंकार स्वरूप कालेश्वर महाजोगीश्वरा दयानिधि दानीश्वरा जय जटाधर अभयंकरा शूलपाण. ఎగ్జాక్ట్లీ 6:30కి దీపాలు వెలిగించడం స్టార్ట్ చేశారు. बागंबरी जय महेश त्रिलोचनाय विश्वनाथ विशंबरा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नाथ नागेश्वर हरो हर पाप शाप अभिशाप तम महादेव महान भोले सदा शिव शिव शंकरा जगतपति अनुरक्ति भक्ति सदैव तेरे चरण हो क्षमा हो अपराध सब जय जय जयति जगदीश्वरा जन्म जीवन जगत का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे पंचाक्षरा आशुतोष शशांक शेखर चंद्रमौली चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. चंद्रचूड शिवशंकर पार्वती रमणा निनगे नमो नमो. ఇంకా 7 అవుతుంటే మేము కూడా వెళ్ళి దర్శనానికి లైన్లో నుంచున్నాం. దీనికి టికెట్ అది ఉండదు, వెంటనే దర్శనం కూడా వెంటనే ఫాస్ట్గానే అయిపోతుంది. ఎంత క్రౌడ్ ఉన్నా కానీ దర్శనం కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. रमणा निनगे नमो नमो. चंद्रचूड शिवशंकर पार्वती रमणा निनगे नमो नमो. सुंदरतर पिनाकधर हर सुंदरतर पिनाकधर हर गंगाधर गजाचर्मांबरधर गंगाधर गजाचर
चन्द्रचूड शिवशङ्कर पार्वती रमणानिनगे नमो नमो चन्द्रचूड ఇదే లోపల గుడి. पार्वती रमणानिनगे नमो नमो లోపల అమ్మవారు చూడండి. హరసిద్ధి మాత టెంపుల్ గోపురం ఇది. भस्मरुद्राक्षव धरिसिद परमवैष्णव అదే గుడిలోనే వినాయకుడు హారతి చేస్తుంది. చూడండి హారతి ఎంత బాగా చేస్తున్నారు. ఈ చెట్టుకి అందరూ మొక్కులు మొక్కుకొని తాళ్ళు అది కడుతున్నారు. ఆ గుడి నుంచి బయలుదేరి సందీప్ అనే ఆశ్రమం, ఇది ఒక గురుకులం మాట. ఇది శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధామై అంటే కృష్ణుడు వాళ్ళ స్నేహితుడు, అందరూ కలిసి ఇక్కడ చదువుకున్నారంట. ఇక్కడ ఈ ప్లేస్లో వీళ్ళు ముగ్గురు మధురై నుంచి ఉజ్జయిని వచ్చి ఇక్కడ చదువుకున్నారు. మీకు ఈ ప్లేస్లో కృష్ణుడు, బలరాముడు, సుధాముడు ఇలా కూర్చుని చదువుకుంటున్నట్టు విగ్రహాలు ఉంటాయి. ఈ ఆశ్రమంలో ఉండే కొలను ఇది. దీన్ని గోమతి కుండ్ అని అంటారు, కొంతమంది అంకుపాత అని కూడా అంటారు. ఇది శ్రీకృష్ణుడు, బలరాముడు వాళ్ళ గురువు గారి కోసం ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలో ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని మహేశ్వరలింగం అంటారు. దాని ఎదురుగుండా ఇలాగ ఒక నంది నుంచుని ఉంటుంది. ఒక పెద్ద ఆయన చూడండి ఆ రోడ్డు మీద కూర్చుని ఆ తబలా వాయిస్తున్నాడు. ఇది మంగళనాథ్ మందిర్, కుజుడు పుట్టిన ప్రదేశం ఇది. స్వామివారి విగ్రహం ఇదే. ఇక్కడ శివలింగ ఆకారంలో ఇలా ఉంటారు స్వామివారు. కుజదోషం అది ఉన్న వాళ్ళకి కుజదోష పూజలు ఇక్కడ బాగా ఎక్కువ చేస్తారు. అది అయిపోగానే మేము అక్కడి నుంచి కాలభైరవ టెంపుల్కి వెళ్ళాం. అప్పటికే ఫుల్ బాగా రష్గా ఉంది, మాకు దర్శనం కాలేదు. 9 క్లోజింగ్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ కాలభైరవ మందిర్లో దర్శనం అవ్వలేదు. సరే ఇంక చుట్టుపక్కల టెంపుల్స్ దర్శనం చేసుకుందామని అక్కడ ఒక వినాయక టెంపుల్ ఉండే, అక్కడ దర్శనం చేసుకున్నాము.
దాని తర్వాత అక్కడి నుంచి గట్కాళీ మాతా టెంపుల్, ఇది కూడా ఒక శక్తిపీఠం. में लगा के वो लाली आली रे संभालने वाली काली माँ महाकाली आंखों में लगा के वो काजल भाग्य वो जगाने वाली काली माँ महाकाली छम छम घुंघरुओं से रास्ता दिखाने वाली काली माँ महाकाली. ఇక్కడ ఇంక టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత హోటల్ రూమ్కి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ కాల్భైరవ్ టెంపుల్కి వచ్చేసినమాట. దీనికి స్పెషల్ ఎంట్రీ దర్శనం 500 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇదిగోండి, ఇదే 500 రూపీస్ ఎంట్రీ దర్శనం. మార్నింగ్ ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్లు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకే ఇస్తారు. ఒక్కొక్క టికెట్ వచ్చి 500 రూపీస్. స్పెషల్ దర్శనం టికెట్ ఏంటంటే లోపల గర్భగుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మెయిన్ గోపురం ఇదే. ఇక్కడ చాలా మంది అక్కడ అలా తాళ్ళు కడుతున్నారు. అక్కడ కమిటీ మెంబర్స్ కూడా అలా కట్టొద్దని చెప్తున్నా గానీ ఇంకా అందరూ అలా కట్టుకుంటా పోతున్నారు. త్రిభువన పావమ ఖర పరసావమ పుణ్యభరం కరుణామయ వేషమ సకల సురేషమ ముక్త సుకేశమ పాపహరం భజ భజ భూతేశమ ప్రకట మహేశమ భైరవ వేషమ కష్టహరం జయ కాల భైరవ జయ కాల భైరవ జయ కాల భైరవ. అక్కడ దర్శనం అయిపోగానే ఇంకా ఉజ్జయినిలో మాకు అభిషేకము దర్శనం ఉంది. బయలుదేరిపోయిన వెంటనే ఉజ్జయిన్లో మార్నింగ్ టిఫిన్ స్పాట్ ఇది. చాలా బాగున్నాయి టిఫిన్స్ అంటే ఆలు బోండా, సమోసా వాళ్ళ స్టైల్లో ఉన్నాయి. అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి. స్వామివారి దర్శనానికి లోపలికి ఎంటర్ అయిపోయినాం. भगवान सब कमाल है प्यारे तेरी मेरी ठाल है प्यारे भगवान सब कमाल है प्यारे तेरी मेरी ठाल है प्यारे ये बात पर याद रखियो महाकाल महाकाल है प्यारे करुणा करा शंकरा करुणा करा जगदीश्वरा అక్కడ రుద్రాభిషేకానికి 3000 రూపీస్ 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఆ గుడి ప్రాంగణంలోనే చేపిస్తారు. చాలా బాగా చేపించారు. కుదిరితే కనుక మీరు కూడా కట్టండి. ఈ అభిషేకం చేయించుకున్న వాళ్ళకి దర్శనం కూడా దొరుకుతుంది. शिव ही अग्नि शिव ही पानी सखिए दी बिना शिव के ना धरती बचती है जब మాకు ఇంకొక దర్శనం ఉందని చెప్పాను కదా, 250 రూపీస్ దర్శనం ఇంకొకటి ఉంది. ఆ దర్శనానికి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాం లోపలికి. धरती की लताल है प्यारे पैरों में कंकाल है प्यारे धरती की लताल है प्यारे पैरों में कंकाल है प्यारे. ఇదే ఆ లోపలికి వెళ్ళే క్యూ. చాలా తక్కువ ఉంది, పెద్ద రష్ అసలు లేదు. महाकाल है प्यारे ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనాలకి చాలా తక్కువ క్యూ ఉంటుంది. ఫ్రీ దర్శనం వాటిలోనే ఎక్కువ అందరూ చేసుకుంటున్నారు. ఇదే స్వామివారి మెయిన్ గోపురం. ఓంకాళేశ్వరికి వెళ్తుంటే మధ్యలో ఇది ఒక బాలరాజ్ ఫుడ్ కోర్ట్ వస్తుంది. ఇక్కడ కొంతసేపు ఆగి రిఫ్రెష్ అవ్వచ్చు. చాలా బాగుంది. జైన్ మొత్తం ఈ లైన్ విగ్రహాలు చాలా కనిపించినాయి. చాలా బాగున్నాయి కూడా. అందుకే నేను కూడా ఫోటో దిగాను.
ఓంకారేశ్వర్ హోటల్లో స్టే చేసి అక్కడే ఉన్నాం. నైట్ పడుకుని మళ్ళీ పొద్దున్నే బయలుదేరినాం. ఇలాగ మధ్యాహ్నం భోజనానికి హోటల్లోనే వండుకున్నమాట వెజ్ ఫ్రైడ్ రైస్. जटाधर अभयंकरा ఇట్లానే వెళ్తుంటే దారిలో ఒక సైడ్ కాకుండా ఇలా షట్టర్ ఉంది. ఆ షెల్టర్ కింద కూర్చొని తినేసాం. తిని మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరిపోయినాం. ఇదే మా జర్నీ, హైదరాబాద్ టు ఓంకారేశ్వర్, ఉజ్జయిని. దేవుడి దయ వల్ల మా దర్శనాలు కానీ అన్నీ చాలా మంచిగా జరిగినాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మా దర్శనాలు మంచిగా పూర్తయినాయి. ओम नमः शिवाय మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ట్రిప్ గురించి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.